హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. ఈ 2 సంతోషాలండి. ఈసారి మా పాప మన ఫాదర్స్ డే రోజు ఫోటోలు తీసిందండి. వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చింది. చాలా చాలా బాగుందండి గిఫ్ట్. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇచ్చారండి. అసలు ఎంత అంటే ఎంత బాగుందో చూడండి. ఫోటో మాత్రం నాకు భలే నచ్చేసిందండి. ఈ ఫోటో హాల్లో పెట్టుకున్నామండి. వాళ్ళ నాన్నకి కవిత కూడా రాసిందండి మా చిన్న పాప. చాలా బాగా రాస్తుందండి కవిత. ఎంత చక్కగా రాసిందో వాళ్ళ నాన్నకి. మా వారు, మా పెద్ద పాప అండి, మా చిన్న పాప అండి. వీళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా ఉంటారండి ఇద్దరు. ఈ ఫోటో గిఫ్ట్గా ఇవ్వటం నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించిందండి. రోజుకు ఒక్కసారైనా ఫోటో చూసుకుంటానండి. చక్కగా ఉంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల చూసుకుంటానండి. నాకు ఇంకోటి కూడా అండి, 1K సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఎందుకండి చాలా సంతోషంగా ఉందండి. 1K సబ్స్క్రైబర్లు రావడంతో చాలా సంతోషంగా ఉంది. తక్కువ టైంలోనే వచ్చిందండి. అదొక సంతోషం, ఇదొక సంతోషం అండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఇట్లా తీస్తున్నానండి. ఈ ఫోటో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. మా పాపలు ఇద్దరు వాళ్ళ నాన్నతో దిగి బాగా ఇష్టం అండి. మదర్స్ డే అట్లాగే ఉంటారు, ఫాదర్స్ డే అట్లాగే చేస్తారండి. చాలా పిల్లలు, చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి అలవాటండి. మా పిల్లలు చాలా వరకు నేను చేసే వంటలు చాలా ఇష్టంగా తింటారండి. మా చుట్టాలు కూడా అంటారు, నువ్వు వదిన బాగా చేస్తారు, మా ఆడపడుచు కానీ మా చెల్లెలు కానీ అందరూ బాగా చెప్తారండి, మీరు బాగా చేస్తారు వంటలని. కానీ మా పిల్లలకి నేను చేసినంత రావు కానండి. చేస్తారు వాళ్ళు కూడా, నేను చేసినంత అయితే రావు. కానీ ఏదేమైనా మా చిన్నమ్మాయి చాలా గట్టిగా పట్టుదల పట్టిందండి. అమ్మ వీడియో చేయమ్మ, మాకుంటే గుర్తుగా ఉంటాయి, మేము మా పిల్లలను చూసుకుంటూ ఉంటాము, ఇది దీంట్లో పెడితే గినక పోకుండా ఉంటాయమ్మా, వీడియోలు తీసినా అది సెల్ నిండి వెళ్ళిపోతుంది, డిలీట్ అవుతుంటాయమ్మా అని చెప్పింది. సరే మా పాపలకు, మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి కోసమే నేను చేశానండి. మా వారు కూడా ఇష్టంగా చేయమన్నారండి. ఏమంటే నువ్వు చేసే వంటలు పిల్లలకి రావు, నువ్వు ఇంకా పిల్లలకి బాగా నేర్పించని చెప్పి మా వారు అంటారండి. చాలా వరకు మా పిల్లల వంటల కోసమే నేను ఈ వీడియో ఒప్పుకున్నానండి. నాకు చక్కగా మాట్లాడడం చేత కదండి. నేను ఫస్ట్లో అయితే ఇంకా ఘోరంగా మాట్లాడానండి. మా వారు ఏంది అట్లా చేస్తున్నావు అని చెప్పి కూడా అన్నారు. కానీ నాకు బయటికి పోయేది తెలియదండి. బయట ఎక్కువ ప్రపంచంలో బయట మాట్లాడడం తెలియదండి. నాకు నా భర్త, నా పిల్లలు అంటే నాకు ప్రాణం అండి. ఇంట్లో వంట చేసి పెట్టడం నాకు ఇష్టం అండి. బాగా వండి పెట్టడం ఇష్టము నాకు. అది అంత ఇష్టం అంటే ఎంతమంది వచ్చినా నాకు భయం లేదండి, వండి పెట్టేస్తా, అంత ఇష్టం అన్నమాట. మా అమ్మాయి, మా చిన్నమ్మాయి ఒకటే గొడవ చేసిందండి, అమ్మ చేద్దామని. దసరాకు నేను వంట చేస్తున్నానండి, మా అమ్మాయి వీడియో తీసేసిందండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాము, దసరా రోజు నుంచి అని చెప్పేసి మా అమ్మాయి ఇంకా వీడియో తీసిందండి. సరే ఎట్నో నా తిప్పలు నేను పడ్డానండి. నా తిప్పలు నేను పడ్డాను. కానీ చాలా వరకు అండి అంత అభిమానంతో నాకు 1K సబ్స్క్రైబర్లు వచ్చారంటే చాలా సంతోషంగా ఉందండి నాకైతే మాత్రం. మా అమ్మాయి, అమ్మ ఒక వీడియో చేద్దామమ్మా ఇట్లా అని చెప్పిందండి. సరే, కానీ మా చిన్న పాప కొంచెం ఐడియా బాగా ఇస్తుందండి. మా వారు, మా చిన్న పాప, మా పెద్ద పాప వాళ్ళు మాత్రం నాకు వాళ్ళు చెప్పింది నేను చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. నాకైతే చాలా వరకు తెలియదండి, వాళ్ళు ఏది చెప్పినా అది చేస్తానండి. కానీ వీళ్ళకు బాగా టీచర్లు కదండి, బాగా నాలెడ్జ్ ఎక్కువ అండి మా పిల్లలకి. అమ్మాయి ఇలా మాట్లాడని వాళ్ళే చెప్తారండి, అబద్ధం ఎందుకు, నాకైతే రాదండి చెప్పడానికి. బాగానే ఆదరించారండి మీరు. ఇంకా చేస్తానండి, నేను వంటలు బాగానే చేస్తాను, చేసి పెడతాను. మీకు ఏదన్నా కావాలన్నా మీరు ఐడియా చెప్పండి, మీ కామెంట్లో పెట్టండి, నేను చేసి పెడతాను. ఫస్ట్ వీడియోలు చూడండి ఒకసారి మీరు. నేనే నవ్వుకుంటుంటానండి, నాకు మాట్లాడటం చేత కాక నవ్వుకుంటూ ఉంటా. ఇప్పుడు వీడియోలు కూడా చూడండి మీరు. ఫస్ట్ వీడియోలు చూసి ఇప్పుడు వీడియోలు చూడండి, చాలా తేడా కనపడుతుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా నచ్చితే కనుక చేయండి అట్లా.